అంటూ ఆరోపించడం జరుగుతోంది. ఇప్పటికే అరెస్టుల పర్వాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ రోజానైనా టార్గెట్, లేకపోతే రోజా అరెస్ట్ కాబోతున్నారా? దీనికి సంబంధించి ఏమైనా చర్చ ఉందా? సార్, మీరు కూడా జర్నలిస్ట్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమ అరెస్టా కాదా? ఈరోజు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ దీంతో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యాన్ని తక్కువగా ఉంచాలి, ప్రజలకు దూరంగా ఉంచాలి, పేద ప్రజల ఆరోగ్యం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్న ఆలోచనతో మద్యాన్ని గవర్నమెంట్ ఎలాగైతే తమిళనాడులో గవర్నమెంట్ అమ్ముతుందో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో టైం లిమిట్ పెట్టారు. 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే పర్మిట్ రూమ్లను రిమూవ్ చేశారు. అలాగే 33% మద్యం షాపుల్ని తీసేశారు. ఏ ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి ప్రభుత్వం అమ్మితే లంచాలు ఇస్తారా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు ఇస్తారా? ఈరోజు మీరు మళ్ళీ 43,000 బెల్ట్ షాపులు పైగా పెట్టి ఈరోజు 9% పైగా ఇన్కమ్ పెంచుకున్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది రోజా గారు, ఏమంటే కనుక ఆల్రెడీ గతంలో మీరు అంత ప్రాపర్ గా వెళ్తున్నారు. చెప్పేది వినండి. ఈ మధ్యలో దూరి వాళ్ళకి సపోర్ట్ చేసే పనులు చేయొద్దండి. ఎవరికి సపోర్ట్ లేదు. ఈరోజు డిస్టిలరీలు మొత్తము చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చినవి. ఆ డిస్టిలరీలకి మంచి చేసే విధంగా, వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా, చంద్రబాబు నాయుడుకి కమిషన్లు వచ్చే విధంగా ఈరోజు వాళ్ళు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఓపెన్ చేయించారు. ఈరోజు వాళ్ళు రేట్లు పెంచుకునేలాగా చేశారు. ఈరోజు మద్యం షాపులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి లాభాలు పండించేలాగా ప్రభుత్వం దగ్గరుండి, పోలీసు దగ్గరుండి అమ్మిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి లంచాలు ఇస్తారు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం అమ్ముతుంది, ఎక్కడ నో బెల్ట్ షాప్, నో పర్మిట్ రూము, మద్యం షాపులు 33% లేకుండా మొత్తం సేల్స్ పడిపోతే ఎవరికి ఇస్తారు లంచం? ఏం కేసు ఇది? స్కామ్ జరిగిందంటే ఈరోజు జరుగుతోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది స్కాము. జగనన్న గారు ఉన్నప్పుడు స్కామ్ జరగలేదు. కాబట్టి ఒకరిని అరెస్ట్ చేయాలి. ఈ చిత్తూరు జిల్లాలో బలంగా ఉండేది పెద్దిరెడ్డి ఫ్యామిలీ. వాళ్ళని తొక్కేసి, రోజమ్మ నోరు తొక్కేస్తే ఇంకా నాకు జిల్లాలో తిరుగులేదు అనుకుని ఈరోజు అక్రమ కేసులు పెట్టడానికి మీరు మిథునన్నని అరెస్ట్ చేసినారన్న విషయం మొత్తం రాష్ట్రము, చిత్తూరు జిల్లా అందరికీ తెలుసు. ఇక ఆడుదాం ఆంధ్ర విషయానికి వస్తే, ఇదే ఆడుదాం ఆంధ్ర 100 కోట్ల బడ్జెట్తో జరిగితే 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది? రెండోది, మీ అసెంబ్లీలో, మీ శాసన మండలిలో మీ మంత్రులే ఇచ్చారు ఆన్సరు. ఆడుదాం ఆంధ్రాలో ఏదైనా స్కామ్ జరిగిందా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాన్ని ఎలా వాళ్ళు ఉపయోగించారు? ఆ మనీ R&B టెండర్లు వేసింది, ప్రొక్యూర్ చేసింది, డబ్బులన్నీ 26 జిల్లాల కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్ మనీ ఇచ్చారు అని క్లియర్గా మీరే ఇచ్చి, ఈరోజు సంబంధమే లేని రోజాని, బైరెడ్డిని బాగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారని వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ బెదిరిస్తున్నారా? బెదిరింపులా లేకపోతే వాస్తవ రూపానికి అవకాశం ఉందా? మామూలుగా ఉండదు. ఏది బెదిరింపులా లేకపోతే వాస్తవ రూపానికి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీలో మీకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఎటువంటి మాటలు కరెక్ట్గా అసెంబ్లీలో రిటర్న్ గా ఇచ్చాక మళ్ళీ మీరు కూడా ఇలా అడిగితే నేనేం చెప్పగలను? అసెంబ్లీలో అబద్ధం చెప్పలేరు కదా, శాసన మండలిలో అబద్ధం చెప్పలేరు కదా. కాబట్టి తప్పు జరగలేదని క్లియర్గా రిటర్న్గా ఒక మంత్రి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి పచ్చ ఛానల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, బెదిరింపులు చేస్తూ, తప్పుడు కేసులు పెడతాం తప్పుడు సాక్ష్యాలతో అంటే ఎవరు భయపడతారు? ఎందుకు భయపడాలి? రైట్. ఇక్కడ మీరు ఇంకొక మాట అనడం జరిగింది మిథున్ రెడ్డి విషయానికి వచ్చినప్పుడు. అఫ్కోర్స్ మిథున్ రెడ్డి కూడా తను సిట్ ఎంక్వైరీకి వెళ్ళే క్రమంలో ఆర్టీవీ ఆయనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇది కక్ష సాధింపు చర్యల్లో పెట్టిన కేసు అండి. బట్ సిట్ ఎంక్వైరీ ఇవన్నీ చూసిన క్రమంలో నేను అదే పాయింట్కి వస్తున్నా. సో ఈరోజు మిథున్ రెడ్డి అయ్యారు, రేపు ఉదయం బిగ్ బాస్ అనే పేరు వినిపిస్తోంది. జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా? ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోందండి? అండ్ ఎస్పెషల్లీ రోజా రోల్ ఎలా ఉండబోతుంది అప్పుడు? లిక్కర్ పాలసీ
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ప్రభుత్వానికి డబ్బు వచ్చే విధంగా, పేదవాడికి నష్టం జరగకుండా, వాడికి మందు అందుబాటులో లేకుండా, వాడి ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం కాకుండా ఎలా చేశారో మీరు చూశారు. వేరస్ చంద్రబాబు నాయుడు మీరు చచ్చినా సావండి, మాకు డబ్బులు కావాలి, కమిషన్లు కావాలని తను ఇచ్చిన డిస్టిలరీ వాళ్ళని కాపాడుకుంటూ తాను లంచాలు తీసుకోవడానికి ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్ళ పరంగా పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన లాభానికి గండి కొట్టి ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇచ్చాడు. వాళ్ళకి నచ్చినట్టుగా పాలసీ మార్చాడు. వాళ్ళ ఇష్టానికి పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెట్టుకునే దానికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసింది స్కామా, మేము చేసింది స్కామా? రెండోది, మా గవర్నమెంట్లో చీప్ లిక్కర్ ఇచ్చారు, లేదా లిక్కర్ పాలసీ, లిక్కర్ డిస్టిలరీ వాళ్ళ వల్ల తీసుకొచ్చామన్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దానికి సంబంధం ఉన్న ఎవరిని అరెస్ట్ చేయరు. ఎందుకంటే లిక్కర్లో స్కామ్ జరగలేదు కాబట్టి అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయరు, అప్పుడున్న దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయరు, దానికి సంబంధించిన డిస్టిలరీస్ ఓనర్స్ని ఇది అరెస్ట్ చేయరు. ఈ రోజుటికి కూడా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా లిక్కరు అదే డిస్టిలరీస్ దగ్గర నుంచి కొంటున్నారు. మరి ఎందుకు కొంటున్నారు? వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళని బ్యాన్ చేయకుండా వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారు? తప్పు జరిగినప్పుడు, నాసి రకం మందు వచ్చినప్పుడు, లేదా దాంట్లో ఏదో తప్పు ఇల్లీగల్ జరిగినప్పుడు మూసేయాలి కదా. డిస్టిలరీలు మూసేయాలి, ఓనర్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కేసు పెట్టి లోపల పెట్టాలి. వాళ్ళతో లంచాలు తీసుకొని ఎందుకు వాళ్ళతోనే మీరు మళ్ళీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నారు? దానికి ఆన్సర్ చెప్పమనండి. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం చెప్పండి? ఏమన్నా అర్థం ఉందా? చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బలమైన వాయిస్ ఉన్న నాయకులు, జగనన్నతో సన్నిహితంగా ఉన్న నాయకులు, జగనన్నకి సైనికుల్లాగా ఉన్న నాయకుల్ని ఎలా టార్గెట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి పార్టీని భూస్థాపితం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా కాంగ్రెస్తో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు జగనన్నని ఎన్ని నెలలు తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టించారు. ఏమైంది? జగనన్న బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వలేదా 151 సీట్లతో? అప్పుడన్నా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఎలా పనిచేస్తాడో ప్రజలకు తెలియకున్నా ఆయన మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి కొడుకని ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఒక చిన్న వయసులో ఒక మనిషిని ఇంతమంది కలిసి జీవితము జైలు పాలు చేశారన్న ఒక బాధతో ఓటేశారు. కానీ ఈరోజు కనుక కూటమి ప్రభుత్వం జగనన్న మీద చేయి పెట్టాలనుకుంటే వాళ్ళ సమాధి వాళ్లే కట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే కులం, మతం, పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి, వాడు అర్హుడైన వాడు ఏ కులం వాడైనా, ఏ పార్టీ వాడైనా ఎలా అన్నీ అందుబాటులోకి ఇచ్చాడు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించాడు, ఎలా ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, మహిళలకి రక్షణ, వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా ఎలా సపోర్టివ్ ఇచ్చారు, రైతులకి వెన్నెముకగా ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. మరి ఎందుకు గెలవలేదు అంటే, మరి ఎలక్షన్ రోజు పోలైన ఓట్లకి, కౌంటింగ్ రోజు కౌంటింగ్ చేసిన ఓట్లకి ఎందుకు 45 నుంచి 50